ఒక షెడ్యూల్ అయిపోయింది. రేపటి నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నైస్. సో మీ యశ్వంత్ బ్రో, అయితే నేను ఇందాక అందరిని అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఏంటి నీ వార్డ్రోబ్ కష్టాల గురించి చెప్పండి. వార్డ్రోబ్ కష్టాలంటే వార్డ్రోబ్ నిండా బట్టలు పెరిగిపోతున్నాయి అంటే నాన్ స్టాప్గా అవి మార్చుకోవడంలోనే పెద్ద బాధ్యత అయిపోతుంది. హౌస్ షిఫ్టింగ్ అప్పుడైతే నాకు నా సామాన్లు షిఫ్టింగ్ కంటే బట్టల షిఫ్టింగ్కి ఎక్కువ కష్టం అయిపోయింది. అంత కష్టంగా ఉంటుంది. సో సీరియల్స్ అంటే కాస్ట్యూమ్ మారుస్తూనే ఉండాలి కదా. సో చాలా కష్టం అవుతుంది. అంటే ఈజీగా వచ్చిందా? అంటే లైక్ మీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? ఏది చాలా టఫ్ అయింది? అంటే ఫస్ట్ నిరూపించుకోవడం ఓకే, అక్కడ నుంచి అందరూ చూస్తారు కాబట్టి ఈ సీరియల్లో చేశారు, బాగా చేశారు అని పిలుస్తుంటారు. ఫస్ట్ ఆఫర్ ఎంత కష్టం? ఫస్ట్ ఆఫర్ అంటే నాకు యాక్చువల్లీ నా ఫేస్బుక్లో ఫోటో చూసి ఒక డైరెక్టర్ నాకు మెసేజ్ చేసి నాకు ఆఫర్ ఇచ్చాడు. యాక్చువల్లీ నేను అసలు ఇండస్ట్రీలోకి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా వచ్చాను ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ పిలిచింది, అసలు వస్తారని కూడా అనుకోలేదు. అసలు నాకు ఇండస్ట్రీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళలేకపోయాను. వన్స్ ఎంటర్ అయిన తర్వాత కంఫర్టబుల్గా అనిపించింది. కంఫర్ట్ అంగా స్టార్టింగ్లో కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత కానీ మళ్ళీ వద్దు అనుకున్నా కూడా బ్యాక్ వెళ్ళలేకపోయాను. వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎలా అయినా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అలానే ఉండిపోయాను. ఇంట్లో ఓకే, ఇంట్లో ఓకే. స్టార్టింగ్లో వద్దన్నారు. బొమ్మరిలో డైలాగ్ లాగా మా డాడీ డైలాగ్ కొట్టి నాన్న నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే. సో యశ్వంత్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఏంటి బాగా హర్ట్ చేసిన విషయం ఏంటి? యశ్వంత్ బాగా హర్ట్ చేసిన విషయం అంటే పెద్దగా ఏది హర్ట్ అవ్వను నేను. దేని లైట్ తీసుకుంటే వెళ్ళిపోతుంటా అంతే. ఆ సిచ్యువేషన్ అలా జరిగింది, ఓకే నెక్స్ట్ సిచ్యువేషన్లో మారిపోతుందేమో అని చెప్పి లైట్ తీసుకొని నా వర్క్ని వెళ్ళిపోతుంటా అంతే. ఓకే. సో ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్? ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్ గారు, వెంకటేష్ గారు. వెంకటేష్ సినిమాస్ అంటే చాలా బాగా ఇష్టం. వెంకటేష్ గారు సినిమాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి కదా, చాలా బాగా ఇష్టం. ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ అసలు కంప్లీట్గా నీకు వచ్చే క్యారెక్టర్స్కి నువ్వు చెప్తున్న దానికి అస్సలు నాన్ సింక్లో ఉంది.